ముఖ్యమంత్రి కష్టాన్ని, ఆలోచనల్ని అధికారులు గుర్తించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ప్రత్తిపాటి. గత ప్రభుత్వ భూ తప్పిదాలు, రెవెన్యూ సమస్యలు నేడు రైతుల మెడకు చుట్టుకొని వారిని ఇబ్బంది పెడుతున్నాయని, ప్రజల సమస్యల్ని సరైన విధంగా పరిష్కరించకుండా చేసినట్టు ప్రభుత్వాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యల్ని అధికారులకు తెలియజేస్తామని, అలానే మీ దృష్టికి కొన్ని సమస్యలు వస్తాయని, అవన్నీ ఖచ్చితంగా పరిష్కరించబడితేనే మీకు, మాకు, ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే వాస్తవాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలని ప్రత్తిపాటి సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మాజీ మంత్రి దృష్టికి రైతులు తమ భూముల నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేశారు. రైతులు తెలియజేసిన సమస్యపై ప్రత్తిపాటి తీవ్రంగా స్పందించారు. అప్పటికప్పుడే 17,000 ఎకరాల నిషేధిత జాబితాపై పల్నాడు కలెక్టర్ను ఫోన్లో సంప్రదించిన ఆయన సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు. మాజీ మంత్రి సూచనపై స్పందించిన కలెక్టర్ పూర్తి సమాచారం తెలుసుకుని సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అసమర్థ భూ సర్వే వల్ల ఒక్క నాదెండ్ల మండలంలోనే రైతుల భూములు 17,000 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలోకి 22A ఇనాం చేర్చబడ్డాయని, రైతుల సమస్యను గుర్తించే వరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమక్షంలోనే ప్రత్తిపాటి సమస్యను పల్నాడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో భూముల సాగు చేసుకోవడానికి అసలు హక్కుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. సమస్యను మండల స్థాయి అధికారులు గుర్తించకపోవడంపై ప్రత్తిపాటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రణాళిక, సరైన ఆలోచన లేకుండా కేవలం మొక్కుబడిగా గత పాలకులు చేసిన భూ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను తీసుకొచ్చిందన్నారు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి మనమేం చేయాలనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రజలు ఇచ్చే అర్జీలను బుట్టదాఖలు చేస్తే సహించేది లేదని, అలానే సమస్యలను సరిగ్గా పరిష్కారం చేసినట్టు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి నివేదికలు పంపడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని ప్రత్తిపాటి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. చేయగలిగే పనులు చేయకుండా కాలయాపనతో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయవద్దని, చంద్రబాబు కష్టాన్ని అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రత్తిపాటి హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని తెలిసి ప్రజలు పనులు మానుకొని దూరాభారాలను భరిస్తూ తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకంతో వస్తారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రత్తిపాటి తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు, క్షేత్రస్థాయి సమస్యలున్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలన్నారు. గ్రీవెన్స్ అంటే తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగేలా అధికారులు వారికి న్యాయం చేస్తేనే మీతో పాటు పాలకులకు మంచి పేరు వస్తుందని మాజీ మంత్రి స్పష్టం చేశారు.